నమస్కారం. ప్రస్తుత బీజేపీ హయాంలో దోపిడీ జరిగిపోతోంది, విపరీతంగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి, ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. సరే, ఇక్కడ మనం ఒక పార్టీని వెనకేసుకురావడం లేదా మరో పార్టీని క్రిటిసైజ్ చేయడం ఇది మన లక్ష్యం కాదు. మనం ఎప్పుడు మాట్లాడినా అది దేశము ధర్మం ఈ కోణం మిస్ అవ్వదు. ఆ కన్నులతోనే మనం చూస్తాం ఎవరినైనా సరే, మోదీనైనా రాహుల్ గాంధీనైనా ఎవరినైనా. అయితే ఇక్కడ ఇలా మాట్లాడే వీళ్ళు గతాన్ని ఎందుకు మర్చిపోయారు లేదా మర్చిపోయేటట్లు నటిస్తున్నారా? ఒకసారి మీరు ఈ కథనం కనుక పూర్తి స్థాయిలో చూస్తే మీకు ఒక రియలైజేషన్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి కంపేర్ చేయండి. కాంగ్రెస్ హయాంలో కిరోసిన్ని కూడా ఒక విలాస వస్తువుగా చూసేవాళ్ళు. ఒక పీపా పట్టుకొని రేషన్ షాప్ ముందు క్యూలో నిలబడి గంటల తరబడి ఎదురు చూసి ఆ తర్వాత 1/2 లీటర్ కిరోసిన్ దొరికితే దానికి కూడా ఇందిరాగాంధీ లేదా రాజీవ్ గాంధీకి ధన్యవాదాలు చెప్పేవారు. మేడం, మీ దయ వల్ల మాకు కిరోసిన్ దొరికింది అని సంబరపడిపోయేవారు. ఆ 1/2 లీటర్ కిరోసిన్తో నెల మొత్తం గడుస్తుందా? గడవదు. అందుకే ఆ కిరోసిన్ స్టవ్ కేవలం చుట్టాలు వచ్చినప్పుడు కాఫీ టీ పెట్టడానికి మాత్రమే ఉపయోగించేవారు. కాంగ్రెస్ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని అనుసరించింది అని అంటారు విమర్శకులు. ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయండి, ఆకలితో ఉంచండి, ప్రతిదానికి క్యూలో నిలబడేలా చేయండి, అప్పుడు వాళ్లకు వేరే ఏ విషయమూ ఆలోచించే సమయం ఉండదు అని. రేషన్ కోసం క్యూ, కరెంటు కనెక్షన్ కోసం క్యూ, టెలిఫోన్ కనెక్షన్ కోసం క్యూ, సిమెంట్ కొనడానికి పర్మిట్ కోసం క్యూ, స్కూటర్ కొనడానికి 10 ఏళ్ల వెయిటింగ్ క్యూ, ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి 40 చోట్ల లైసెన్సులు తీసుకోవడానికి క్యూ, పంట అమ్ముకోవడానికి 3 చోట్ల పర్మిషన్ కోసం క్యూ, ఒక సిటీ నుంచి మరొక సిటీకి వెళ్ళడానికి చెక్ పోస్ట్ దగ్గర క్యూ. ప్రతిదానిపైన ప్రభుత్వమే నియంత్రణ సాధించింది. ఒకే ఛానల్, ఒకే రేడియో స్టేషన్, ఒకే రైల్వే, ఒకే ఎయిర్లైన్, ఒకే బస్ సర్వీస్, ఒకే పెట్రోల్ పంప్, ఒకే టెలిఫోన్ కంపెనీ, అన్నీ కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. దీని వెనుక ఉద్దేశం ఏమిటి? ఒక్కటే, ప్రజలను క్యూలో నిలబెట్టి మెరుగైన సేవలను అందించకుండా ఉండటం. అవినీతి, బంధుప్రీతి, దోపిడీకి పాల్పడటం. ప్రజలను ఎంత ఆకలితో ఉంచుతారంటే రోజంతా కష్టపడిన తర్వాత ఒక రొట్టె ముక్క దొరికితే ఇందిరాగాంధీకి జై, రాజీవ్ గాంధీకి జై అని నినాదాలు చేసుకొని సంతోషపడేలా చేయటం. ఇది అచ్చం ఉత్తర కొరియా పరిస్థితి లాంటిది. గోరఖ్పూర్ నుంచి ఒక గొప్ప కంటి వైద్యుడు ఉన్నారు. ఆయన ఐక్యరాజ్య సమితి బృందంలో సభ్యుడు. ఒకసారి ఆయన నేపాల్లోని హిమాలయ ఐ ఇన్స్టిట్యూట్ బృందంతో కలిసి ఉత్తర కొరియాలోని కంటి ఆపరేషన్లకు వెళ్ళారు. అక్కడ లక్షల మంది వృద్ధులు కంటి శుక్లాలతో బాధపడుతూ ఉన్నారు. ఆపరేషన్ పూర్తయ్యాక కళ్లకు కట్టినటువంటి కట్లు తీసేస్తే ఆ రోగులు ఆ డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పలేదు, ఆయన ముందు తల ఉంచలేదు. బదులుగా ఆపరేషన్ థియేటర్లో కిమ్ జోంగ్ ఉన్, అతని తండ్రి, పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి అతని తండ్రికి సంబంధించినవి, వాటి ముందు తల ఉంచి మీ దయ వల్లనే మాకు చూపు తిరిగి వచ్చింది అని చెప్పేవారు. ఒక్క రోగి కూడా దేవుడికి కూడా కృతజ్ఞతలు చెప్పలేదు. ఇదే విధానం కాంగ్రెస్ది కూడా. 80ల దశకంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా వంటి దేశాలకు కూడా కంప్యూటర్లు వచ్చాయి. ఏ పాకిస్తానీ కూడా బెనజీర్ భుట్టో కంప్యూటర్ తీసుకొచ్చారు అని చెప్పడు. ఏ బంగ్లాదేశీ కూడా ఖలీదా జియా కంప్యూటర్ తీసుకొచ్చారు అని చెప్పడు. ఏ శ్రీలంక వాసి కూడా బండారు నాయక్ కంప్యూటర్ తీసుకొచ్చారు అని చెప్పడు. కానీ భారతదేశంలో కొంతమంది బానిసలు, కట్టు బానిసలు, రాజీవ్ గాంధీ తన తలపై భారం మోస్తూ కంప్యూటర్ తెచ్చినందుకు పనికిరాని భారతీయులు కృతజ్ఞతతో ఉండాలని, లేకపోతే మీరు టైప్ రైటర్పై రాసి ఉండేవారు అని అంటున్నారు. ఇది అచ్చం కిమ్ జోంగ్ ఉన్ విధానం లాంటిదే కదా. కనుక ఉద్దేశం ఏమిటి అంటే గతాన్ని మర్చిపోకుండా ప్రస్తుతాన్ని దాంతో కంపేర్ చేయండి. ఏది బెస్టో దాంతో మూవ్ ఆన్ అవ్వండి. ఉన్న దాంట్లో ది బెస్ట్, అల్టిమేట్ అనేది ఎక్కడా సాధ్యం కాదు. గుడ్డిలో మెల్ల. ఇదే మన ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో ఆపర్చునిటీ. ఆ కోణంలో ఆలోచిస్తే ఎవరు ఈ దేశం ధర్మం కోసం అట్లీస్ట్ పని చేస్తున్నారు, అట్లీస్ట్. అంతేగాని ఈ లెఫ్ట్ ఎకో గ్యాంగ్ అంతా కూడా, ఈ టూల్ కిట్ బ్యాచ్, వీళ్ళు నిరంతరం చేసేటటువంటి ప్రోపగండాలు ఇరుక్కోకండి. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.